మీరు చెప్పేది ఏంటంటే మా అవసరం లేకుండా పోయిందని చెప్తున్నారు. కానీ 2019-24 మధ్య మీరు ఏం సాధించారండి? ఏం చెప్తారు రాష్ట్రానికి? వెంకటేష్ గారు, ముందుగా బిఆర్కే టీవీ వారికి అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం నాయకులు కానీ అలాగే కాంగ్రెస్ నాయకులు కానీ 2011 అధికారంలో 2009 అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఈ రాష్ట్రాన్ని ఈ గతి పట్టించింది కాంగ్రెస్ పార్టీ. అందుకనే చిత్తుగా కాదు అసలు లేకుండానే చేసేసారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ ఈ రోజు బీజేపీ తెలుగుదేశం అమ్మా ఈ రాష్ట్ర విభజనలో మీ పాత్ర కూడా ఉంది. మీ జగన్మోహన్ రెడ్డి ఉత్తరం ఇచ్చాడు. ఎందుకు నీతులు చెప్తారు మీరు? ఇంకా కాంగ్రెస్ కాదు, ఈ రోజు రాష్ట్రానికి అధోగతి పాలు పట్టించింది ఫస్ట్ మీరు కూడా లెటర్ ఇచ్చారు. 19లో అధికారంకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎందుకు తీసుకురాలేకపోయింది ప్రత్యేక హోదాని? ఎందుకు ఆ రోజు మోదీ కాళ్ళు నొక్కింది తెలుగుదేశం పార్టీ? ఈ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ. వెంకటేష్ గారు, నేను అడిగిన ప్రశ్న మీరు ఆన్సర్ చేయలేదు. 2019-24 మధ్య మీరు అంత పెద్ద మెజారిటీతో మీకు ప్రజలు వర్డిక్ట్ ఇచ్చారు. మీరు 2019-24 మధ్య కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చారనేది నా పాయింట్, ఆ ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించాల్సిందంతా కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ మాకు ఆ సంఖ్యాబలం వాళ్ళకి ఎక్కువ ఉంది, మా అవసరం వాళ్ళకి లేదు కేంద్రంలో. ఈ రోజు బీజేపీ అంటే టీడీపీ అంటే బీజేపీ. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 8 సీట్లు గెలిచింది బీజేపీ పార్టీ. ఈ రోజు బీజేపీ తెలుగుదేశం వేరు కాదు. ఈ రోజు మహాకూటమి ప్రభుత్వం ఈ రోజు ఏలుబడి చేస్తా ఉంది. అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలి, పోలవరం కట్టాలి. వీళ్ళు ఏ ఎలక్షన్ లో ఏ మేనిఫెస్టో అయితే ఇచ్చారో అదంతా కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడుక్కోవాల్సిన అవసరం కూడా లేదు చేయమని. ఎందుకంటే బీజేపీకి ఇక్కడ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద ఏపీలో ఈ కూటమిలో ఒక పార్ట్ పోషిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు కూడా వాళ్ళు తెచ్చి ప్రత్యేక హోదా చేయలేకపోయారంటే చేతకాని ప్రభుత్వమైనా అయి ఉండాలి, చేతకాని నాయకులైనా అయి ఉండాలి. ఈ రోజు తెలుగుదేశం నాయకులు మాట్లాడినా ఏ నాయకులు మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేసుల కోసం వెళ్ళారు. నరేంద్ర మోడీ గారిని వీళ్ళు విన్నారా? పక్క నుండి నా కేసులు లోపల వేయకండి, లేదంటే నన్ను అరెస్ట్ చేయకండి అని అడగడం వీళ్ళు విన్నారా? వినలేదు కదా. ఈ రోజు వినకుండా లేనిపోయిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని వెంకటేష్ గారు మీరు చెప్పిన పాయింట్ వినలేదు, మీరు చెప్పిన పాయింట్ ఎవరు వినలేదు. అట్ ది సేమ్ టైం రాష్ట్రానికి రావాలి ఇవి ఇవ్వాలి అని చెప్పింది కూడా వినలేదు ఎవరు. రెండు వినలేదు, అది వినలేదు ఇది వినలేదు. అవునా? అదైనా ఒప్పుకుంటారా? వినలేదు, అది వినలేదు. కాబట్టి అది కూడా రెండు మాట్లాడుకుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షాని కలిస్తే ఏదో ప్రత్యేక హోదా ఈ రోజే అనౌన్స్ చేసినట్టు, లేదంటే రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని కూడా ఈ రోజు ప్రొవైడ్ చేసినట్టు ఊరికే సంకలు గుద్దుకోవాల్సిన పని లేదు. ఈ రోజు మీకు బాధ్యత అప్పగించింది బీజేపీ అంటే మీరంటే బీజేపీ. ఈ రోజు మీరు ఖచ్చితంగా కూడా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి చేసి తీరాలి. 8 బీజేపీ సీట్లు గెలిచారు, అలాగే ఎంపీ సీట్లు గెలిచారు, ఆంధ్ర రాష్ట్రంలో ఏకమై గెలిచారు. కాబట్టి ఖచ్చితంగా చేయకపోతే మీరు బీజేపీ తొత్తులుగా మారిపోతారు తప్పితే ఈ రోజు బీజేపీని వెళ్ళి మీరు డిమాండ్ చేయడం కాదు, మీరు చెయ్యాలి. అప్పుడు మీరు సైలెంట్ గా ఉన్నారు, మీరు తొత్తులేనా? అప్పుడు ఆ టైంలో 5 సంవత్సరాల పీరియడ్ లో మీరు కూడా సైలెంట్ గా ఉన్నారు. అప్పుడు మీరు కూడా తొత్తులేనా బీజేపీకి? మేము బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు, బీజేపీ మా సీట్లతో ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. అలాంటి పరిస్థితి ఈ రోజు మన మహాకూటమితో వచ్చిన సీట్లతో ఈ రోజు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటైంది. కాబట్టి వీళ్ళకి పరిస్థితుల్లో ఈ రోజు వీళ్ళకి అవకాశం వచ్చింది, మాకు అవకాశం రాలేదు. మాకు అవకాశం వస్తే మా నాయకుడు చెప్పాడు మెడల్లో తీసుకొని వస్తానని. కానీ వాళ్ళకి ఏ సంఖ్యాబలం ఎక్కువ ఉండడం వల్ల మా అవసరం వాళ్ళకి లేదు. కాబట్టి మా మాట ఎన్నిసార్లు అడిగినా కూడా మా నాయకుడు ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు వినే పరిస్థితిలో ఆ రోజు లేరు. ఈ రోజు ఖచ్చితంగా చేసే తీరాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మీ నాయకుడు ప్రయత్నం చేశారు. వెంకటేష్ గారు మీ నాయకుడు ప్రయత్నం చేశారని మీ పార్టీ నేతలు కాదు జనాలు కూడా అనుకుని ఉంటే బాగుండేదో అనిపించింది నాకు ఈ మాట విన్న తర్వాత. జనాలు అనుకున్నారు కాబట్టి మాకు 40% ఓట్స్ మాకు వచ్చాయండి. మా జనాలు మాకు అనుకున్నారు, అందరూ ఏకమయ్యారు కాబట్టి ఈ రోజు వీళ్ళు చక్రం తిప్పేస్తా ఉన్నారు.
తిప్పమనండి, ఏం పర్వాలేదు. కానీ ఈ భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో వన్ ఆఫ్ ద పార్ట్ అది. వీళ్ళు ఎందుకంటే అడగడం, వీళ్ళు ఒక ఫోన్ చేస్తే ఆయన ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించింది టీడీపీ ప్రభుత్వం. నిధులు లేక, అంతకంటే ముందు ఇలాంటి గతి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం నిధులన్నీ కూడా స్వాహా చేసి ఈ రోజు 2019 వచ్చినప్పుడు కరోనా వచ్చి అలాంటి పరిస్థితుల్లో కూడా మా నాయకుడు మాట తప్పలేదు. ఏ ఎలక్షన్ లో మేనిఫెస్టో ఇచ్చాడు, ఇది చేస్తానని వచ్చాడు, ప్రజలు అవకాశం ఇచ్చారు, చేసి చూపించాడు. ఈ రోజు వీళ్ళు కూడా మేనిఫెస్టో గెలుస్తామని నమ్మకం వెంకటేష్ గారు చేసి చూపించిన తర్వాత కూడా ఎందుకో మరి జనం నమ్మలేదు, ఎందుకోనో వెంకటేష్ గారు? చేసి చూపించినా కూడా నమ్మలేదని మాత్రం అనొద్దు. ఎందుకంటే వీళ్ళు 3 పార్టీలు కలిపారు, కలిపితే వీళ్ళకి 46% వచ్చింది. కానీ కలిపితే 46 కాదండి, కలిపితే 52 అబోవ్ వచ్చిందండి, 46 కాదు. సారీ టు కరెక్ట్ యూ. ఓకే, 52 వచ్చింది. అంటే 52% మోర్ దెన్ 52. మాకు 40% ఓట్స్ మాకు వచ్చాయి. మాకేమి పూర్తిగా నమ్మకపోలేదు. ఎటువంటి ఇది కూడా ప్రజలు మాకు ఇవ్వాల్సింది, మాకు ఏదో లోపం ఉంది మా పార్టీలో అని మాకు చూపించాలి. 19లో కూడా వెంకటేష్ గారు 2019లో కూడా టీడీపీకి ఆల్మోస్ట్ 40% ఓట్లు వచ్చాయి. కానీ మీరు చాలా తేలిగ్గా తీసి పారేశారు టీడీపీని. గుర్తుందా ఆ విషయం? 2019లో టీడీపీకి కూడా 40% వచ్చాయి, కానీ లెక్క చేయలేదు, మీరు ఏం లెక్క చేయలేదు. 150 సీట్లు ఇచ్చారు కాబట్టి మొత్తం అసలు మాకు లెక్క లేదన్నట్టుగా వివరించారు. అవునా కాదా? ఒప్పుకోవాలి మీరు ఈ విషయం. వేళ 11 మేము తప్పు ఒప్పుకుంటున్నాం కదా, మాకు ఎందుకని వేళ 11 సీట్లు వచ్చాయి, మా తప్పులు కూడా మేము సరి చేసుకుంటాం. అలాగే ఇప్పుడు ఎలాగో దేవుని దయ వల్ల లేకపోతే మహాకూటమి వల్ల బీజేపీ వీళ్ళకి పాత్రధారిగా, వీళ్ళతో పాటుగా పార్ట్నర్ గా ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ చిన్న ముక్క అధికారంలో ఉంటే కేంద్రంలో అధికారం ఉందంటే ఆ రాష్ట్రం కేంద్రం 2 అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే అది ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి వచ్చే ప్రతి బెనిఫిట్ కూడా వీళ్ళు తీసుకొని వచ్చి ఖచ్చితంగా చేసే తీరాలి. లేకపోతే వచ్చే రోజుల్లో మాకు ఎలాంటి తీర్పు ఇచ్చారో ప్రజలు అంతకంటే ఘోరమైనటువంటి తీర్పు వీళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక వీళ్ళు ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా వెళ్ళి అందరికీ మంచి జరిగేలా చూడితే